Hey buddy, what's up? Yo, India Welcome won. back to Mana Bad Ball Talks number 4. Yes, I can see the excitement. India won. Yeah, awesome game, awesome Yeah, game. can't So cold. yeah, అసలు Chabo. అగైన్ వీఆర్ టాకింగ్ మళ్ళీ రైట్ ఆఫ్టర్ ద గేమ్ మాట్లాడుతున్నాం. Yes. సో రియలీ వాంట్ టు షేర్ అవర్ ఎమోషన్స్ Yes. అండ్ క్యాప్చర్. బట్ యా ఇట్ వాజ్ ఎక్సైటింగ్. సచ్ ఏ Exciting. Yeah. ఎంత ఎంత నెయిల్ బైటింగ్ ఫినిష్, ఎంత థ్రిల్లర్. You వన్ know, సైడెడ్ గేమ్ అవ్వలే, అది నాకు the హ్యాపీగా ఉంది. the great thing I loved is నేను త్రూ అవుట్ ద టోర్నమెంట్ మనం ఫస్ట్ మ్యాచ్ నుండి మాట్లాడినప్పుడు అరే ఫీల్డింగ్ రా ఫీల్డింగ్ రా అని నేను నీతో చాలాసార్లు అన్నా అభిషేక్ ఫామ్ కూడా నాకు కన్సర్న్ కాదు కానీ ఫీల్డింగ్ వాజ్ ఆల్వేస్ అ కన్సర్న్ అన్నాను ఈ రోజు పట్టారయ్యా దాట్ ఫీల్డింగ్ క్లచ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అక్షర్ మనం పటేల్ మై గాడ్ దాట్ ఇంకొకటి క్యాచ్ మన అదృష్టం ఏంటంటే ఆ క్యాచ్‌లన్నీ మంచి ఫీల్డర్స్ మంచి చేతుల్లోకెళ్ళాయి. ఫీల్డర్స్ లో చేతిలో ఆ! పడ్డాయి ఎస్ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి చేతిలోనో, మన షేక్ బాబా అభిషేక్ చేతిలోనో పడుంటే పడలేదు అయిపోయేది. ఓవర్‌నైట్ విలన్ అయిపోయేటోళ్ళాళ్ళు. అయిపోయేది. కానీ అంటే లిటరల్లీ అంటే హౌ అంటే కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు. అక్షర్‌ని ఇంకొక నేమ్ బాపు అంటారు. సో, బాపు సేవ్డ్ అస్ ఫ్రమ్ బ్రిటిషర్స్ టుడే. లిటరల్లీ ఐ మీన్ దట్ వాస్ ఎగ్జాక్ట్లీ నేనదే ఆలోచిస్తూ ఉన్న గేమ్ అవుతున్నంత సేపు. ఫస్ట్ క్యాచ్ మెయిన్ 'కపిల్ దేవ్' లాంటి క్యాచ్ పట్టాడు. వరల్డ్ కప్ ఫైనల్ 'కపిల్ అవును దేవ్' లాంటి అవును క్యాచ్. అవును అది కూడా అది కీ సెమీఫైనల్ వికెట్. లోనే అనుకుంటా ఆ! యా అది కూడా కీ వికెట్. ఎందుకంటే అవును అది వాళ్ళ రన్ రేట్ డౌన్ చేస్తది. అండ్ హ్మ్. వాళ్ళకి హ్మ్. గుడ్ స్టార్ట్ ఇయ్యదు. కొంచెం బ్యాక్ అవును. ఫుట్‌లో ఎళ్తారు. ఫస్ట్ 3 ఓవర్స్‌లో వికెట్ పడితే. అది కూడా ఇంత బిగ్ చేజ్‌లో. నెక్స్ట్ అసల ఆ క్యాచ్ అయితే క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్. అసలు వరల్డ్ ఫస్ట్ కప్ క్యాచ్ మనము అనొచ్చు లేదు లేదు. లిటరల్లీ. మనం ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి. యాహ్! నేను ఇది జస్ట్ ఓవరాల్ దిస్ ఈస్ గేమ్. ద యాహ్! ఫస్ట్ టైమ్ నాకు అభిషేక్ డిస్మిసల్ పైన చిరాకేసింది. అక్కడ ఫీల్డర్ ఉన్నాడని తెలుసు. లడ్డు ఇచ్చిండు చేతిలోకి. విచ్ ఈస్ నాట్ ద బాల్ టు అటాక్. ఓకే. ఇన్ని రోజులు అరే వాడి ప్లే స్టైలే అంతా అనుకున్నాం గానీ దిస్ వన్ వాజ్ అన్‌యాక్సెప్టబుల్ ఫర్ టుడే. ఎనీవే లెట్స్ హోప్ ఫైనల్ ఏమన్నా చేస్తాడేమో. సో, బట్ నేను ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చూసా. ఓకే. అబ్ అభిషేక్ శర్మ సో ఫార్ ఇన్ ద టోర్నమెంట్ అని. ఓకే. అయితే అక్కడ విరాట్ కోహ్లీ 2024లో టిల్ ఫైనల్‌లో ఫైనల్ విరాట్ గెలిచిన కోహ్లీ రన్ అలాగే ఉంది. చెప్పలేము. ఎన్ని చెప్పలేము. రన్స్ ఇట్స్ ఓకే. కొట్టాడు, ఎంత యావరేజ్‌లో ఉన్నాడో అంతే యావరేజ్, అంతే రన్స్ సీ తోని వీఆర్ అభిషేక్ శర్మ వి ఇప్పటిదాకా బోత్ ఆర్ వచ్చాడు. సో, గేమ్ చెక్ ఫైనల్ మేబీ అభిషేక్స్ డే. జస్ట్ అవ్వచ్చు. లైక్ విరాట్ కోహ్లీ నేను డిడ్ నేను అదే ఫైనల్. చెప్తున్నా. నోయింగ్ మనిద్దరం లైక్ వి బీన్ ఫాలోయింగ్ క్రికెట్ ఫ్రమ్ డెకేడ్స్. మనిద్దరం డిస్కషన్స్, ఫ్రెండ్‌షిప్ గూడా అలానే స్టార్ట్ అయింది. అండ్ వి నెవర్ క్రిటిసైజ్డ్ ఎనీవన్. ఆ రోజు ఆ మూమెంట్‌కి క్రిటిసైజ్ చేసాం గానీ, నాకు యాహ్! తెలిసి మన ఇద్దరికీ హేటెడ్ ప్లేయర్ అంటూ ఇట్లా వర్షిప్ ప్లేయర్ ఇష్టమైన ప్లేయర్స్ ఉన్నారులే. వి బోత్ హ్యాడ్ అవర్ డిబేట్స్ అండ్ ఆల్. బట్ వి డోంట్ డూ థట్. సో టుడే అభిషేక్ గూడా అంతే. ఐ వాంట్ టు సీ హ్మ్. బెస్ట్ ఇన్ హిమ్. కానీ ఇట్ ఆ వాస్ ఔట్ అయ్యే అంటే విధానం నాకు నచ్చలేదు. నేనొకటి నోటీస్ చేశా బట్ తెలుసా? ఆ! అభిషేక్ ప్యాటర్న్‌లో బాల్ ఎటెళ్తే అటే ఊపుతున్నాడు. అక్కడ ఫీల్డర్ హ్మ్. ఉన్నాడు అని గూడా చూడట్లే. అది ఎప్పుడు నువ్వు బ్లైండ్ స్లాగింగ్ బాలేదు. యాహ్! ఇన్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు నువ్వు మిడిల్ చేస్తావు. అది ఔట్ ఆఫ్ ద గ్రౌండ్ ఎళ్తది. కానీ ఔట్ ఆఫ్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు కొంచెం లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటావు కాబట్టి ప్లేయర్స్ లేని చోట కొట్టడానికి ట్రై well అది చెయి. వాడి ప్లే స్టైల్ ఖచ్చితంగా గాదు. సక్సెస్‌ఫుల్ అవుతాడు. యెస్. యాహ్! అది వాడి ప్లే స్టైల్ గాదు. ఎనీవే ఈ వాడు ఐ మీన్ వరల్డ్ కప్ అభిషేక్ ప్రెషర్. ఈస్ నాట్ అభిషేక్ ఈస్ నాట్ టుడేస్ డిస్కషన్. చేట ఓహ్ మై గాడ్! ఏం అసలు చేట, చేట ఏం అసలు ఆడుతున్నాడు. అంటే నీకు తెలుసా, నేను సంజు బ్యాటింగ్ ఆడుతూ ఉంటే కొంచెం బ్యాటింగ్ స్టైల్ సంజుది, ఆ ఫుట్ వర్క్, ఆ షాట్స్ రోహిత్ శర్మని తలపిస్తాయి. రోహిత్ శర్మ లేదు షాట్స్ నేను నిన్న ఇద్దరు వెన్ దే గెట్ గోయింగ్ ఇద్దరు ఒకేలా ఆడతారు. వెస్ట్ ఇండీస్ మ్యాచ్‌లో ఒక్క ఎర్రర్ లేదు. ఒక్క ఇన్నింగ్స్ మిస్టేక్ లేదు. మంచిగా బిల్డ్ చేశాడు. ఒక్క ఎడ్జ్ లేదు. ఒక్క డ్రాప్డ్ ఆపర్చునిటీ లేదు. ఆ డ్రాప్ అంటే ఈరోజు గుర్తొచ్చింది. బాబు హ్యారీబు, థాంక్ యూ నాయనా. క్యాచ్ థాంక్ యూ. డ్రాప్ చేసావు లడ్డూని. థాంక్ యూ. కెప్టెన్ అయ్యుండి ఇండియాని సేవ్ చేసావు. ఇండియన్ జెర్సీ యేసుకొని. థాంక్ యూ. అదే ఐ వాస్ అబౌట్ టు సే థట్. సో లడ్డు డ్రాప్ అది. థాంక్స్ బట్ దాని చెప్పుకోవాలి. తర్వాత ఛాన్స్ ఇయ్యకుండా ఆడాడు. దాన్ అంటే అండ్ ఇండియాలో గుడ్ థింగ్ ఏంటి చెప్పాలా? అందరికి అంటే మ్యాచ్ డామినేట్ విన్నర్స్ ఉన్నారు. చేసాడు.
ప్రతి అది కాదురా టీమ్‌లో డామినేట్ చేశాడు సంజు. అసలు ఇంగ్లాండ్ లాంటి టీమ్‌ని యాహ్! సెమీఫైనల్ గేమ్‌లో ప్రెషర్ ఏమీ తీసుకోకుండా డామినేషన్ చేశాడు చూసావా? అది బా అనిపిచ్చింది. యెస్. యాహ్! అండ్ ఇండియాలో ప్రతి ప్లేయరు ఒక ప్రతి ప్లేయరు మ్యాచ్ విన్నరే. ఒక్కొక్క మ్యాచ్‌లో ఒక్కొక్కడు షైన్ అవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎగ్జాక్ట్‌లీ. అందరూ షైన్ అయినారు. ఐయామ్ యెస్. హ్యాపీ. ఐయామ్ వెరీ హ్యాపీ. అభిషేక్ తప్ప అందరూ ఏదో ఒక దగ్గర షైన్ అయినారు. అభిషేక్ కూడా ఒక గేమ్‌లో 50 కొట్టాడు. బట్ ఆ! అది అభిషేక్ లాంటి ప్లేయర్ జింబాబ్వే. నుండి అది ఎక్స్‌పెక్ట్ చేయము. సో, ఎనీవే అపార్ట్ ఫ్రమ్ హిమ్ అందరూ ఎవ్రి బాక్స్ ఈస్ టిక్డ్. ఈ మ్యాచ్ ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఫైనల్ ముందు ఒక గట్టి మ్యాచ్ పడాలి అనుకున్నా. గట్టి మ్యాచ్ పడింది. ఇది హ్యాపీ. నిజంగా అసలు సెకండ్ ఈ ఈ ఇన్నింగ్స్‌లో ఈ రేంజ్ ఆఫ్ గేమ్ చాలా బూస్ట్ చేస్తది కాన్ఫిడెన్స్. యెస్. అంటే ఐ డోంట్ నో న్యూజిలాండ్‌కి ఫైనల్ ముందు ఆ సెమీఫైనల్ వన్ సైడెడ్ గేమ్. వాళ్ళ బ్యాట్స్‌మెన్స్‌కి, ప్లేయర్స్‌కి ఎవ్వరికి ఆపర్చునిటీ రాలే. మనం డారెల్ మిచెల్ వీళ్ళు వాళ్ళు అనుకున్న వాళ్ళెవరికి బ్యాటింగ్ ఛాన్స్ రాలే అవును. అవును. నాకౌట్ గేమ్‌లో. కరెక్టే. బట్ మనకి 8థ్ డౌన్ వరకు బ్యాటింగ్ ఆడారు. అందులో సంజు 200 ప్లస్ స్ట్రైక్ రేట్. ఇషన్ కిషన్ 200 ప్లస్ స్ట్రైక్ రేట్. ఇంకెవరు? తిలక్ దూబే, వర్మ 300 దూబే, స్ట్రైక్ రేట్. దూబే 178 స్ట్రైక్ రేట్. ఇంకెవరు? హార్దిక్ పాండ్యా కొట్టాడు. హార్దిక్ 225 స్ట్రైక్ అక్షర్ రేట్. క్యాచ్‌లు పట్టిండు. అండ్ అక్షర్ సామి క్యాచ్‌లు. బూమ్ బూమ్ 2 క్లచ్ ఓవర్‌లు. ఓం 2 అమేజింగ్ క్లచ్ ఓవర్‌లు. అండ్ అసలు అక్షర్ అంటే ఆహ్, అక్షర్ అంటున్నా మన పాజీ. మన పాజీ ఎప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తా ఉంటా హర్షదీప్ దగ్గర. ఒక మ్యాచ్‌లో బౌలింగ్ బాగా అయిపోతే నెక్స్ట్ మ్యాచ్ కమ్‌బ్యాక్ ఇస్తాడు. హ్మ్. పెద్ద మనిషి ఈ మ్యాచ్‌లోనే 2 సార్లు కమ్‌బ్యాక్ ఇచ్చిండు. స్టార్టింగ్ ఎగ్జాక్ట్‌లీ. నాకు నచ్చింది. నేను ఫస్ట్ 10 ఓవర్స్‌లో హర్షదీప్ బౌలింగ్ చూసి చాలా వి ఫ్రస్ట్రేట్ వర్ అయ్యా. వి వర్ కానీ టెక్స్టింగ్ గదా! లాస్ట్ అరే! ఎందుకు ఆ వైడ్ యార్కర్ ట్రై చేస్తున్నాడు. లైన్ పడట్లేదు. వేరే లైన్ ఎయొచ్చు కదా! అని అనుకున్నాము. కానీ 3 యార్కరేష్ వైడ్‌లు పడినా గాని మళ్ళీ అదే మళ్ళీ ఏసి అదే చేసాడు. ఓకే. ఓకే. హి వాస్ అక్కడ వికెట్ కాన్ఫిడెంట్. ప్రొడ్యూస్ చేయడానికి ట్రై ప్రొడ్యూస్ చేశాడు. చేసాడు. సో, అంటే కాన్ఫిడెంట్‌లీ వైడ్ యార్కర్ లైను అలా వెయ్యడం గూడా చాలా కష్టం కదా! అవును. అంటే ఒకటే బాల్ వాడు 4 సార్లేసాడు. ఒకటే యాహ్! బాల్. కానీ అది కూడా లాస్ట్ ఒకే ఓవర్ బా విధంగా. పడింది. రెడ్ ద బ్యాట్స్‌మన్ రియల్లీ వెల్. ఎక్కడైతే బ్లాక్ హోల్ ఎయాలో బ్లాక్ హోల్ ఏసిండు. వైడ్ యార్కర్ అసలు ఏసినప్పుడు వైడ్ యార్కర్ ఏసిండు. నన్నడిగితే చేజ్‌లో ఐ వుడ్ సే 2 థింగ్స్. 2 క్రూషియల్ మొమెంట్స్, కీ మొమెంట్స్. వన్ ఏమో జాస్ బట్లర్‌కి, జేకబ్ బెథెల్‌కి పార్ట్నర్‌షిప్ బిల్డ్ అవుతుంటే హ్మ్. జాస్ హ్మ్. బట్లర్ ఔట్ హ్మ్. అయ్యాడు. హ్మ్. 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 ఓకే. హ్మ్. దాని తర్వాత ఇంకొకటి ఎవరు విల్ జాక్సా? విల్ జాక్స్, జేకబ్ బెథెల్. వీళ్ళిద్దరు ఆడుతున్నంత సేపు ఇంక గేమ్ ఓవర్ అనే స్టేజ్‌కొచ్చేసింది. అవును. అందరూ అక్కడ మొఖాలు మాడిపోయాయి ముంబై స్టేడియంలో. కానీ కానీ యాహ్! గో విల్ హెడ్. జాక్స్ వికెట్, విల్ జాక్స్ వికెట్ సేమ్ ఇదే పాజీ కమ్‌బ్యాక్. వాడు వైడ్ నేను యార్కర్‌లేసి. నాకు ఒక్క ఇరిటేటింగ్ విషయం ఏమనిపించిందంటే, లైక్ అభిషేక్ క్యారీడ్ అవర్ బ్యాటింగ్, వరుణ్ చక్రవర్తి క్యారీడ్ అవర్ బౌలింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ బుమ్రా. స్పిన్ అటాక్ లీడ్ చేయడము, మిడిల్ ఓవర్స్ లీడ్ చేయడము చాలా లైక్ ఎన్నో మ్యాచెస్ ఉన్నాయి. బట్ టీమ్స్ ఏం చేశాయంటే ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేస్తున్నాయి వాడిని. హి ఈస్ అవును. క్లూలెస్. అన్‌లైక్ అవును. కుల్దీప్ అండ్ అక్షర్ కమ్‌బ్యాక్ బౌలర్ కాదు. వరుణ్ సీ వాడు అదే కదా స్టార్టింగ్ ప్రాబ్లము. నుండి డామినేట్ చేసే బౌలర్. హి ప్రిపేర్ అవ్వాలి. ఆ! ఎందుకంటే వరల్డ్ కప్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ థాన్ బైలేటరల్ గేమ్స్. బైలేటరల్స్ యాహ్! వాడు వరల్డ్ కప్‌లో యూ వుడ్ ఎక్స్‌పెక్ట్ టు హావ్ ఎ నువ్వు వాడు బ్యాడ్ అది డే. కాదు. ఆ బ్యాడ్ డే వాడు వచ్చినా కమ్‌బ్యాక్ వాడు వికె ఇయ్యడానికి ట్రై చేయాలి. వాడు వికెట్ తీసిన తర్వాత వాడి ఎక్స్‌ప్రెషన్ చూసినావా? అమ్మ చాలురా బాబు! నాకు వికెట్ వచ్చిందిరా చాలు. ఇంక నేనెళ్ళిపోతా యాహ్! అనేటట్టు పెట్టిండు. అండ్ రైట్. లాస్ట్ ఓవర్ అప్పుడు గూడా వి వర్ డిస్కసింగ్ అక్షర్‌కిస్తాడా? దూబేకిస్తాడా? అనుకుంటున్నా. ఆహ్, అక్షర్‌కిచ్చినా గాని గెలిచేవాళ్ళము. కానీ దూబే ఆల్సో రైట్ ఐ కాలే. అగ్రీ. ఎందుకంటే ఛాన్స్ ఐ తీసుకోదలుచుకోలే. అగ్రీ. బట్ ఇట్స్ ఎ రిస్కీ కాల్. స్పిన్నర్ ఏంటంటే హ్మ్. నీకు పెద్ద టైమింగ్ అదేం అవసరం లేదు. యూజువల్లీ ఏంటంటే స్లాగ్ చేసినా గూడా కొట్టే ఛాన్స్ ఉంటది. ఇంకోటి హ్మ్. 2, 3 సిక్సెస్ వచ్చిన తర్వాత యూజువల్లీ బ్యాట్స్‌మెన్ గెట్ క్యారీడ్ అవే. ఆ క్యారీడ్ అవే ఆ మొమెంటమ్‌లో కొట్టేస్తారు. ఇంకోటి ఆ స్పిన్నర్‌కి 'జఫ్రా ఆర్చర్' 3 సిక్స్‌లు కొట్టాడు. ఆ! వాళ్ళు ప్రెషర్ లాస్ట్ బై ఎంత 10 అది రన్‌లు అప్పుడు అంతే. వాడప్పుడు ఇంకా లైట్ తీసుకున్నాడులే గానీ, బట్ స్టిల్ యాస్ యూ సెడ్ అదొకటుంటది. అండ్ ఫస్ట్ టైమ్ నాకు మన 'సూర్యాభాయ్' కెప్టెన్సీలో అగ్రెసివ్ చాయిసెస్ తీసుకున్నాడు. నేను ఈరోజు పవర్ హ్మ్. ప్లేలో గూడా అన్నాను. అరే! సెకండ్ స్పెల్ మళ్ళీ కాల్ ఔట్ చేస్తున్నాడెందుకు? బూమ్‌ని తీసుకురావచ్చు గదా! వికెట్ పడతదేమో సెకండ్ వికెట్ తర్వాత. బట్ సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ సెషన్ అంటే 10థ్ ఓవర్ తర్వాత 14థ్ ఓవర్ దగ్గర, 15థ్ ఓవర్ దగ్గర
అగ్రెసివ్ బౌలింగ్ చేపించినాడు. అంటే బుమ్రాతో ఎమ్మటే ఫినిష్ అవును. అవును. చేపించి అవును. దాని అది తర్వాత అది కరెక్ట్. విచ్ ఈస్ ఎ గుడ్ అది డెసిషన్. కరెక్ట్. ఎందుకంటే బుమ్రా ఓవర్స్ ముందుగా వేయిస్తే నీకు ఆల్రెడీ రన్ రేట్ వెనకబడుతుంది. ఎస్. రిక్వైర్డ్ రన్ రేట్ క్యాచప్ చేయడంలోనే వీళ్ళ గేమ్ అయిపోతది. అప్పుడు యా. వికెట్స్ వస్తాయి. అది చాలా సో మంచి పని చేశాడు వెరీ గుడ్ నిజంగా. అగ్రెసివ్. ఇలే అగ్రెసివ్ హర్షదీప్ కెప్టెన్సీ. కూడా కమ్‌బ్యాక్ ఓవర్ ఎస్. విత్ సో అగైన్స్ట్ విల్ ఇది జాక్స్. ఫైనల్‌లో కూడా ఇలాగే వెళ్ళాలని అండ్ అండ్ వన్ లెట్స్. మోర్ థింగ్ టు రిమెంబర్. యా. పెనల్టిమేట్ ఓవర్ బై హార్దిక్ పాండ్యా. 40 పాండ్యా అది రన్స్ ఇన్ 2 అరే ఓవర్స్ ఉన్నప్పుడు బూమ్ బూమ్ 10 రన్‌లు ఇచ్చాడు. అసలు ఆ కుంఫు పెనల్టిమేట్ ఓవర్ చాలా పాండ్యా. నేను చెప్పానా ముగ్గురు ప్లేయర్‌లు బుమ్రా, తిలక్ వర్మ, ఈసారి నేను పాండ్యా క్లిక్ అయినా. యా. ముగ్గురు క్లిక్ అయ్యారు. ముగ్గురు సో క్లిక్ అయ్యారు. ఫర్ మీ క్లచ్ ప్లేయర్స్ టుడే ఎవర్ ఈరోజు చాలా మంది ఉన్నారబ్బా. బూమ్ బూమ్ ఉన్నాడు, కుంఫు పాండ్యా, అక్షర్ పటేల్, మన చేటా బ్రో, దూబే, అమేజింగ్. అందరూ ఇట్స్ ఎ టీమ్ ఎవ్రీవన్ విన్. ఎవ్రీవన్ ఇట్స్ ఎ టీమ్ టీమ్ విన్. ఇట్స్ విన్. ఎ టీమ్ విన్. సో అదృష్టం ఏంటంటే సెమీ ఒక్క క్యాచ్ డ్రాప్ లేదు. ఇట్లాంటి గేమ్ సెమీఫైనల్లో పడ్డం రియలీ గుడ్. మన సో అదృష్టం. లెట్స్ హోప్ ఫర్ ఎ గుడ్ ఫైనల్. ఇప్పుడు ఫైనల్ కి మనం మనం ఎప్పుడు చేసేదే ఓహ్! బై ద వే ఫైనల్ కి. వన్ యా. లాస్ట్ థింగ్. వన్ లాస్ట్ యా. థింగ్ బిఫోర్ వి మూవ్ ఆన్. బుమ్రా అసలు ఈ బుమ్రా వాస్ ద కీ డిఫరెన్స్. ఎందుకంటే బుమ్రా రిసీవ్డ్ ఏమంటారు క్రిటిక్స్ నుండి కూడా బుమ్రా కాంప్లిమెంట్స్ తీసుకున్నాడు. ఈ గేమ్ అయిపోయాక. అండ్ వన్ థింగ్ ఈస్ ఎండ్ ఆఫ్ ద గేమ్ వాళ్ళు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ సంజుకి ఇచ్చారు. బట్ సంజు ద గుడ్ గెస్చర్ వాట్ హీ డిడ్ ఇస్ బుమ్రాకి డెడికేట్ చేశాడు అది. యా. బికాస్ బుమ్రా యా. వాస్ ద కీ డిఫరెన్స్ ఇన్ ద గేమ్. అండ్ ఇది చాలా మంచి థింగ్. అండ్ బుమ్రా దిస్ విల్ బిల్డ్ ద వెరీ గుడ్ టీమ్ ఐ అగ్రీ. ఏమంటారు బాండింగ్. మన మన ఇండియన్స్ లో ఇది ఐ మీన్ నేను చాలా సార్లు చూసిన ఇది. కోహ్లీ ఒకసారి షేర్ చేసుకోవడం, గంభీర్ ఒకసారి కోహ్లీతో షేర్ చేసుకోవడం గంభీర్ కోహ్లీకి ఎల్ఓసి. ఇచ్చాడు. సో కోహ్లీ ఫస్ట్ ఇది సెంచరీకి. మన ఊళ్ళల్లో ఇది బాగుంటది. దేర్ ఇస్ ఆల్వేస్ దాట్ టీమ్. మన ఫ్యాన్స్ కొట్టుకొని చేస్తారు కానీ అంటే దే ఆర్ సి వెరీ. సంజు ఈస్ ఎ న్యూ ప్లేయర్ అవ్వా. సంజు యా. ఈస్ నాట్ ఎ సీనియర్ ప్లేయర్ అండ్ బుమ్రా ఈస్ ఎ సీనియర్ ప్లేయర్. బట్ స్టిల్ సంజు గేవ్ సెమీఫైనల్ మ్యాన్ ఆఫ్ ది గుడ్ మ్యాచ్ అవార్డ్. గెస్చర్, గుడ్ విచ్ గెస్చర్. ఇస్ గ్రేట్. సో మూవింగ్ ఆన్ టు ద ఫైనల్, ఇట్స్ అ గుడ్ థింగ్. సో మనం ప్రతి వీడియోలో చేసినట్టే పిక్స్ ఫర్ ఈచ్ టీమ్. యూ స్టార్ట్. ఒక పిక్ ఫ్రమ్ ఫైనల్ ఇండియా, ఒక పిక్ ఫ్రమ్ న్యూజిలాండ్. యా, గో హెడ్. ఫైనల్ కి ఇంకొక పిక్ ఫ్రమ్ ఇండియా అంటే లెట్స్ డూ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కదా. ఎందుకంటే సరే ఇట్స్ ఒక బౌలర్. T20. ఓకే తీసుకో, పిక్ చెయ్యి. యూ పిక్ ఓకే. బోత్, ఐ పిక్ బోత్. ఇండియా ఆబ్వియస్లీ బుమ్రానే. న్యూజిలాండ్‌కి అహ్మదాబాద్ కాబట్టి మ్యాట్ హెన్రీ కొంచెం భయమేస్తోంది. వాడు న్యూ లుక్ తోటి మీసాలు పెట్టుకొని వాడెప్పుడు మనల్ని ట్రబుల్ చేస్తాడు. సో, ఈసారి కూడా వాడితో ఐ పిక్ మ్యాట్ జాగ్రత్తగుండాలి. హెన్రీ. ఎందుకంటే సైకలాజికలీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. న్యూ బేబీని చూసి వచ్చిండు. సో ఐ డోంట్ నో దట్ మెంటలీ చాలా స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ ఉంటారు యూజువలీ. నౌ వి బోత్ ఆర్ ఫాదర్స్, సో ఐ డోంట్ నో. ఐఎమ్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ జోన్. ఎందుకంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండడం ఇన్ లాంగ్ టోర్నమెంట్ ఈస్ రియలీ గుడ్. దట్ బ్రింగ్స్ బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. సో ఐ థింక్ హిల్ బీ ఇన్ అ బెస్ట్ హెడ్ స్పేస్ విత్ ఆల్ ద ప్రెజర్ సిచ్యువేషన్ అనుకుంటున్నాను. అందుకే వాడు ఐఎమ్ థింకింగ్ హెన్రీ అగైన్. ఇండియాకి వచ్చేస్తే ఐ డోంట్ నో అగైన్. నువ్వు ఐ ఫీల్ వరుణ్ని పక్కన పెట్టి ఐ డోంట్ నో, వరుణ్ పక్కన పెట్టి మియాన్ తీసుకొస్తారేమో నాకు అనిపిస్తుంది. మేబీ రాంగ్, తెలీదు. సిరాజ్‌నా? ఒకవేళ అది సీమింగ్ వికెట్ అయితే ఐ డోంట్ దేర్ సీ. ఈస్ నథింగ్ ఐఎమ్ రాంగ్. జస్ట్ కాకపోతే థింకింగ్ అవుట్ లౌడ్. మన ఇండియా చాలా తక్కువ చేంజెస్ చేస్తది వెన్ ఇట్ ఐ కమ్స్ టు ద నో ఫైనల్ గేమ్. ఐ నో బట్ నాకు అనిపిస్తుంది అని చెప్తున్నా. సో హ్మ్. సిరాజ్ వస్తే, సిరాజ్ యాక్చువల్లీ ఎందుకో అది చాలా సిరాజ్ వస్తే వైల్డ్ గెస్ మంచిదే. ఇది. వాడు క్యాచ్‌లు కూడా పడతాడు ఎగ్జాక్ట్లీ. కొంచెం. సో వరుణ్ కన్నా బెటర్. దిస్ ఇస్ అ వెరీ వైల్డ్ గెస్. ఎందుకో అట్లా అనిపిస్తుంది. సిరాజ్ రేపు ఆడతాడేమో అని. సో సిరాజ్, ఎఫ్ వాడు వచ్చి ఆడితే. లేకపోతే ఐ థింక్ ఇట్ విల్ బి హార్దిక్. రీజన్ చెప్తా. అది వాడి హోమ్ క్రౌడ్. అంటే రిలేటివ్లీ అహ్మదాబాదా? యెస్. నో హీ ప్లేడ్ ఇన్ వడోదరా అండ్ అండ్ హి ఈస్ ఎ సౌరాష్ట్ర. గుజరాతీ. హి ఈస్ ఎ ఈస్ ఎ గుజరాతీ. గుజరాతీ. సో వాడి స్టేట్ క్రికెట్ అక్కడ చాలా ఆడిండు వాడు. నాట్ దట్ స్టేడియం, ఐ హ్మ్. మీన్ ఇట్స్ న్యూ స్టేడియం, బట్ ఆడాడుగా. ఇన్ దట్ స్పేస్. గుజరాత్ టైటాన్స్‌కి ఆడాడుగా అక్కడ. గుజరాత్ టైటన్స్ ఆడాడు. బట్ అది వాడి ఇల్లు.
I don't know. I యెస్. think that will నా bring the నా best out of పిక్స్ him. నా పిక్స్ కూడా సేమే. Uh, న్యూజిలాండ్‌కి మ్యాట్ హెన్రీ, ఇండియాకి Hardik జస్‌ప్రీత్ Pandya. బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా. అండ్ For me, తిలక్ వర్మ కూడా అనుకుంటున్నా. బట్ యాహ్! హార్దిక్ అండ్ జస్‌ప్రీతే ఇండియాకి. నాకు బ్యాటింగ్‌కి మళ్ళీ మా సింహం, మా పులి, చిన్న పులిని చూజ్ గర్జిస్తుందంటావు. చేసుకుంటున్నా. మేబీ అభిషేక్ శర్మ. సో 2024 ఫైనల్ రిపీట్ అవుతదేమో. లాంగ్ డ్యూ. కోహ్లీలాగా సో అభిషేక్ ఆడొచ్చేమో. యాహ్! లెట్స్ సీ. ఎనీవే, సీ యూ ఆన్ బట్ సండే. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కి ఫిన్నాలనే క్రూషియల్ యాహ్! మళ్ళీ. ఏం కాదు, వాడిని డక్కి చేసేస్తాం గానీ సింగిల్ డిజిట్ అవుట్ అయిపోతాడు చూసుకో. చూద్దాం, బా ఈసారైనా అహ్మదాబాద్‌లో ఇండియా విజయ పతాకం మోగాలని మోగిస్తది. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదురు చూస్తూ కోరుకుంటూ ఉన్నాం. ఎదురు చూస్తూ సండే గెలిచాక ఇండియన్ జెర్సీతోని నేనొస్తాను. నువ్వు వేర్ గెలిపించాల్సిందే. సంథింగ్ బ్లూ అండ్ కమ్. మనం మాట్లాడి గెలిపిద్దాము. అంటిల్ దెన్ సీ యూ ఆన్ సండే. బాయ్ బాయ్. మన బ్యాట్ బాల్.